హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే దానగుణం. రాజానగరంలో రామభద్రుడనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు దానంతో పాటు భగవంతుడు దానగుణం కూడా ఇచ్చాడు. ఆయనలో విపరీతమైన జాలిగుణం ఉండేది. ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడంటే చాలు, చేతికి ఎముక లేదన్నట్టు దానం చేసేవాడు. అందుచేత క్రమక్రమంగా రామభద్రుడి ఆస్తి తరిగిపోసాగింది. ఆయన భార్య చంద్రిక కూడా అన్నింటా భర్తకు తగినదే. ఇరుగు పొరుగులు ఆమెకు దానం విషయంలో భర్తను కాస్త కట్టడి చేయమని చెబుతూ ఉండేవారు. పిల్లలు ఎదిగి పెద్దవారయ్యేసరికి ధనం విషయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించేవారు. కానీ అలాంటి హెచ్చరికలు విన్నప్పుడు చంద్రిక నవ్వి, మేఘాలు ఎలాంటి వర్షపాతం లేకుండా పండే చోట్లనే కాక చిట్టడవుల్లో కూడా వర్షించడం సృష్టి ధర్మం. కొండల మీద, గుట్టల మీద, అడవుల్లోనూ ఎందుకు వర్షించాలనుకుంటే జనులందరికీ ఉపయోగించే నదీ నదాలు ఎలా పుడతాయి? నా భర్త దానగుణం భగవంతుడు ఇచ్చిన వరం. ఆ దానగుణం వల్ల మాకు అన్యాయం జరగాలని సృష్టికర్త నిర్ణయిస్తే అందుకు మేమేం చేయలేం కదా అనేది. కాలం గడుస్తున్నది. రామభద్రుడి మగపిల్లలిద్దరూ 6-8 వయసు వాళ్ళయ్యారు. రామభద్రుడు సాంస్కృతిక కావ్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడని పేరుపడ్డ వ్యక్తి. ఒకరోజు చంద్రిక రామభద్రుడితో, మీరు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. అందుకు నేనేనాడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవారయ్యారు. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పాలి కదా. మీరేమనుకుంటారో తెలియదు, నాకు మాత్రం వాళ్ళను పట్నంలో చదివించాలని ఉన్నది. మీరు గొప్ప సాంస్కృతిక పండితులని తెలియని వారు లేరు. పట్నంలోని రాజధాని పాఠశాలలో ఉద్యోగం చేయండి. మన ధనం తరిగిన విద్యాదానం జీవితకాలమంతా చేయవచ్చు. మన పిల్లలకు గొప్పగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా బ్రతుకు తెరువుకు పనికొచ్చేలా మంచి విద్యావంతుల్ని చేద్దాం, ఏమంటారు అన్నది. రామభద్రుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి పట్టణానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఆయనకు బొబ్బర్లంక అనే ఊరు తగిలింది. ఆ సమయంలో ఊరి మధ్య ఉన్న శివాలయంలో ధ్వజస్వంభ పునఃప్రతిష్ఠ జరుగుతున్నది. గత సంవత్సరం వచ్చిన గాలివాన తాకిడికి ఆ ధ్వజస్వంభం పడిపోయింది. రామభద్రుడు తన పట్నం ప్రయాణం వాయిదా వేసుకొని శివాలయంలోనికి వెళ్ళాడు. ఆయనకు ధనవంతుడు, దానశీలి అనే పేరు ఉండటం వల్ల అందరికీ ఆయన పట్ల గౌరవాదరాలు కలిగినాయి. శివాలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన జమీందారు కూడా అక్కడే ఉన్నాడు. రామభద్రుడు తన జామీలోని గ్రామంలోని వాడేనని తెలిసి ఆయన ఆనందం పట్టలేకపోయాడు. ఆ తర్వాత మాటల సందర్భంలో సంస్కృతంలో మంచి పండితుడైన రామభద్రుడు పట్నంలోని తన పాఠశాలలో ఉద్యోగం చేయటానికి ఇష్టపడటము ఆయనకు మరింత ఆనందం కలిగించింది. జమీందారు రామభద్రుడితో, మీరు హడావిడిగా ఇప్పుడే పట్నం వెళ్ళవలసినంత అవసరం ఏమీ లేదు. మీ వీలు చూసుకొని ఉద్యోగంలో చేరండి అన్నాడు. ఆ మాటలకు రామభద్రుడు చాలా సంతోషించి శివుడికి అభిషేకం, పూజలు చేయించి అర్చకులకు ఘనంగా కానుకలిచ్చి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన భార్య చంద్రికతో జరిగిన సంగతి చెప్పాడు. తమకు భగవంతుడే సాయం చేస్తున్నాడని ఆమె పొంగిపోయింది. అయితే రామభద్రుడికి మాత్రం ఉన్న ఊరు వదిలి పట్నం పోవాలంటే బెంగ కలగసాగింది. ఎవరేమడిగినా ఇచ్చే తాను భార్య ఉద్యోగం చేయమన్న కోరికను కాదనలేకపోతున్నాడు. అందుచేత వ్యాకులమైన మనసుతో సాయంకాలం వేళ దాపులో ఉన్న ఏటిగట్టుకు బయలుదేరాడు. ఏటిగట్టు ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద గ్రామదేవత ఊడలమ్మ గుడి ఉంది. ఆ గుడి ముందు పొరుగు ఊరు నుంచి వచ్చిన యువకుడొకడు నిలబడి, తల్లి, ఇదేం అపచారం అనుకోకు. నువ్వు రాయివే అయినప్పటికీ నీకొక పేరు తగిలించేసరికి దేవతవే కూర్చున్నావు. చదువుకున్నాను, అయినా నాకేమీ విలువలేదు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. కానీ మనుషులు బ్రతుకులో స్వార్థం, పోటీ పందాలైపోయాయి. ఎవరో రామభద్రుడంట ఈ ఊరు నుంచి పట్నం వచ్చి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరుతాడట. దయవుంచి ఆయన మనసు మార్చి పట్నం రాకుండా చూడు తల్లి. ఆయనను కలుసుకొని ఈ మాట చెప్పే ముందు మా ఊళ్ళో వాళ్ళందరూ నీకు మొక్కుకోమన్నారు అంటూ నమస్కరించాడు. కొంత దూరాన ఉండి ఆ యువకుడి మాటలు విన్న రామభద్రుడు అతన్ని సమీపించి వివరాలు అడిగాడు. ఆ యువకుడి పేరు కుర్మారావు. సంస్కృతాలు బాగా చదివాడు. పట్నంలో రాజావారి పాఠశాలలో ఉద్యోగానికి ఎంపిక అవ్వవలసి ఉన్నది. అయితే ఈలోగా ఆ ఉద్యోగం రామభద్రుడనే ఆయనకు ఇస్తానని జమీందారు అన్నారంట. అందుచేత కుర్మారావును ఉద్యోగంలో చేర్చుకోవటం సాధ్యపడదని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు. అయితే ఒక 6 నెలల పాటు రామభద్రుడు సెలవు పెట్టి ఉద్యోగంలో చేరకుండా ఉంటే కుర్మారావును తాత్కాలిక పద్ధతి మీద తీసుకొని ఆయన తిరిగి వచ్చాక కూడా ఉద్యోగంలో కొనసాగేలా జమీందారు వద్ద ప్రయత్నించవచ్చని ప్రధానోపాధ్యాయుడు సలహా ఇచ్చాడు.
కుర్మారావు చెప్పినదంతా విని రామభద్రుడు జాలిపడి కుర్మారావుకు సాయం చేయాలనుకున్నాడు. ఆయన కుర్మారావును వెంటబెట్టుకొని పట్నం వెళ్ళి ప్రధానోపాధ్యాయుడితో తాను 6 నెలల తర్వాత ఉద్యోగంలో చేరదలుచుకున్నానని చెప్పి తనకు రానున్న ఉద్యోగంలో కుర్మారావును ప్రవేశపెట్టాడు. తర్వాత రామభద్రుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు జరిగింది చెప్పాడు. చంద్రిక మొట్టమొదటిసారిగా తన దాంపత్య జీవితంలో భర్తను తప్పుపడుతూ తనకు మాలిన ధర్మము చేటుకు దారితీస్తుంది. 6 నెలల కాలంలో అనుకోని ఎన్నో మార్పులు జరగవచ్చు కదా, అన్నింటికీ భగవంతుడిదే భారం అనుకోవటం సమంజసమా అని బాధపడింది. ఊరి వాళ్లకు సంగతి తెలిసింది. 6 నెలలు గడిచాక రామభద్రుడు ఊరు విడిచి పట్నంలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళటానికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. రామభద్రుణ్ణి ఒక పాఠశాల ప్రారంభించమని ఒత్తిడి చేశారు. రామభద్రుడు బాగా ఆలోచించి తన పొలంలోనే ఒకవైపున పాఠశాల కోసం ఒక అందమైన భవనం కట్టించాడు. 2 సహాయకులను నియమించుకొని పాఠశాల ప్రారంభించాడు. 1 నెల గడిచి గడవగానే రాజానగరంలో కొత్తగా ప్రారంభమైన పాఠశాల గురించి జమీందారుకు తెలిసింది. ఆయన ఆగ్రహించి దివానుతో ఈ రామభద్రుడు మంచి పండితుడని దానగుణం కలవాడని విని పట్నంలోని మన పాఠశాలలో ఉద్యోగంలో చేరమని చెప్పాను. ఆయన అలా చేరకపోగా మనకు పోటీగా పాఠశాల నడపజూపుతున్నట్టున్నది. వెళ్ళి సంగతి సందర్భాలు తెలుసుకురండి అని చెప్పాడు. దివాను వెంటనే బయలుదేరి రాజానగరం వెళ్ళి ముందుగా ఊరి పెద్దల నుంచి పాఠశాల గురించిన వివరాలు సేకరించి తర్వాత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ పాఠశాల భవనానికి జమీందారు గారి పేరు ఉండటం చూసి చాలా సంతోషించాడు. అంటే పాఠశాల జమీందారు గారి పేరు మీద నడుస్తుందన్నమాట. అందుకయ్యే ఖర్చులు అవి రామభద్రుడు తన పొలాల మీద వచ్చే ఆదాయంతో భరిస్తున్నాడు. దివాను రామభద్రుడితో మాట్లాడి అతడు చేస్తున్న విద్యాదానాన్ని మెచ్చుకొని తిరిగి వచ్చి జమీందారుకు విషయం చెప్పాడు. జమీందారు పరమానందం చెంది మన జామీలో రామభద్రుడు లాంటి దానగుణం కలవాడుండటం మనందరికీ గర్వకారణం అని తన సొంత భూముల నుంచి 50 ఎకరాల మాగాణిని రామభద్రుడు నడుపుతున్న పాఠశాలకు దానం చేశాడు. అంతేకాకుండా రామభద్రుడి పిల్లలిద్దరూ తమ దివానంలోనే ఉంటూ పట్నంలో పై చదువులు చదివే అవకాశం కూడా జమీందారు కల్పించాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.